హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్ పల్లీలుండ చేసుకుంటున్నాం. సో దీని ప్రాసెస్ ఇవన్నీ చూడాలంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 2 కప్ పల్లీలు అండ్ 2 కప్స్ బెల్లం అండ్ కొంచెం నెయ్యి. ఫస్ట్ కడాయి పెట్టి అది వేడైన తర్వాత 2 కప్స్ పల్లీలు వేసేయాలి ఇందులో. సో ఇట్లా బ్రౌన్ కావాలి, సేమ్ ఇలా రావాలి. ఇది వచ్చిన తర్వాత దీని పొట్టు తీసేసుకోవాలి మనం. సో లాస్ట్కి ఇలా కావాలి. 10 minutes తిప్పిన తర్వాత మన ఫైనల్గా ఇలా వస్తుంది. ఇప్పుడు దీని పొట్టు అంతా తీసుకోవాలి. పల్లీలు చల్లగయ్యే వరకు మనం ఇందులో నెయ్యి వేసుకొని బెల్లం వేసుకొని కరిగించుకుందాం. చాలా లిటిల్ నెయ్యి. ఇప్పుడు మనకు నెయ్యి నచ్చని వాళ్ళకి దే కెన్ ప్రిఫర్ ఆయిల్. ఓకే, మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే, 1 కప్ బెల్లం, ఇంకో కప్ బెల్లం. సో 2 కప్స్ పల్లీలు తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ బెల్లం. ఇది మంచిగా మెల్ట్ అయ్యి బబుల్స్ వచ్చేదాకా వేయించుకోవాలి మనం. మనం వేసుకున్న బెల్లం మెల్ట్ అయిపోయింది మొత్తం. నెక్స్ట్ మన పల్లీలు కూడా పొట్టు తీసి రెడీగా పెట్టేసుకున్నాం. వన్స్ బెల్లం కరిగి కొంచెం పాకం వచ్చే టైంకి స్టవ్ ఆఫ్ చేసేసి పల్లీలు వేసేస్తాం అందులో. సేమ్ మనకి ఇలా పాకం, తీగ పాకం రావాలి. వావ్, గోల్డెన్ షేడ్ ఉంది మొత్తం. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసాలి. ఇప్పుడు మన పల్లీలు తీసుకొని పాకంలో వేసేసేయాలి. యాక్చువల్లీ స్టవ్ ఆఫ్ ఉంది. వన్స్ తీగ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. దాని తర్వాతనే పల్లీలు వేసుకొని వన్స్ కలుపుకొని దెన్ మనం చిక్కీ అంటే చిక్కీలాగా చేసుకోవచ్చు, లేదంటే రౌండ్ అంటే రౌండ్. బట్ మేము మాత్రం ఇక్కడ రౌండ్ చేస్తున్నాం. వావ్, యమ్మీ. సో స్టవ్ మీద నుంచి ఇది దించేసాం. నెక్స్ట్ మన ప్లేట్లో నెయ్యి అతుక్కోకుండా ఉండడానికి. సో మనం కలిపిన తర్వాత ఒక 1 minute పక్కన పెట్టేసాం. సో ఇది గట్టిగా అవుతుంది. సో ఆ గట్టిగా అయిన దాన్ని మనం స్పూన్తో తీసుకొని రౌండ్ అనుకోవాలి. మీ ఇష్టం. ఇఫ్ యూ వాంట్ టు చిక్కీ మీరు చిక్కీ చేసుకోవచ్చు. ప్లేట్లోనే మొత్తం స్ప్రెడ్ చేసి కొద్దిసేపు తర్వాత పీసెస్ కట్ చేయాలి. బట్ మేము ఇక్కడ రౌండ్ బాల్స్ లాగా చేస్తున్నాం. ఫస్ట్ స్కూప్ లాగా తీసుకొని నెక్స్ట్ మనం రౌండ్ అనుకుంటే చాలు. సి యూ కెన్ సి దారాలు లాగా, అంటే మన బెల్లం మంచి బెల్లం. సో హ్యాండ్స్కి కొంచెం నెయ్యి రాసుకోవాలి. ఇప్పుడు మనకు నెయ్యి నచ్చదు అంటే ఆయిల్ కూడా రాసుకోవచ్చు. ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇలా సేమ్ ప్రాసెస్లో బాల్స్ అన్ని కట్టుకోవాలి.
మన పల్లీలుండ రెడీ అయిపోయింది.